సైట్ విజిట్ అయ్యింది కానీ కస్టమర్ డీల్ క్లోజ్ చేయలేదు, ఎలా అని బాధపడుతున్నారా? ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఆ సీక్రెట్స్ ఏంటో మీకు తెలుస్తాయి. హలో రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. ఒక ఏజెంట్కి ప్రాపర్టీ సేల్ చేయడం, డీల్ క్లోజ్ చేయడం అనేది పెద్ద టాస్క్. కానీ కొంతమంది క్లయింట్స్ సైట్ విజిట్ రోజే డీల్ క్లోజ్ చేసేస్తారు, మరికొంతమంది మాత్రం టైం తీసుకుంటారు. మరి వాళ్ళని ఎలా ఫాలో అప్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఏజెంట్ ఎంతో కష్టపడితే కానీ ఒక క్లయింట్ సైట్ విజిట్కి రాడు. కస్టమర్ సైట్ విజిట్కి రావడం అనేది ఏజెంట్కి గొప్ప విషయం. ఎందుకంటే అక్కడే డీల్ క్లోజ్ అయ్యేది కాబట్టి. ఒక సేల్ క్లోజ్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్లో 4 టాస్క్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సేల్ క్యాన్సిల్ అనేది ఈ 4 టాస్క్స్లో ఎప్పుడైనా ఎలాగైనా జరగవచ్చు. అవేంటో చూద్దాం. టాస్క్ నెంబర్ 1, ప్రీ విజిట్. అంటే ఫోన్లో కాల్స్ మాట్లాడడం, క్లయింట్ రిక్వైర్మెంట్ తెలుసుకోవడం, బడ్జెట్ తెలుసుకొని ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. టాస్క్ నెంబర్ 2, పోస్ట్ విజిట్. అంటే ఫాలోఅప్ చేయడం. ఇంట్రెస్టెడ్ కస్టమర్తో కనెక్టెడ్ అయి ఉండటం మాత్రమే కాకుండా వారితో సైట్ విజిట్ చేయించడం కోసం ఫాలోఅప్ చేయడం. ఈ రెండింటినీ కూడా మన వాడుక భాషలో టెలికాలింగ్ అని కూడా అంటుంటాం. ఇక్కడ మనం కస్టమర్తో కేవలం ఫోన్లోనే మాట్లాడుతుంటాం. కానీ కొంతమంది కస్టమర్స్ మాత్రం 10 మంది ఏజెంట్స్తో కనెక్ట్ అయి ఉంటారు. ఏ సైట్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎంతమందితో వెళ్ళాలి, తన ప్లాన్లో తనే ఉంటాడు. అందుకే ఏజెంట్స్ అందరూ కస్టమర్ ఎప్పుడు సైట్కి వస్తాడా అని ఆదుర్తతో ఎదురు చూస్తూ ఉంటారు. టాస్క్ నెంబర్ 3, ఒకసారి క్లయింట్ సైట్ విజిట్కి వస్తే ఆ డీల్ 90% క్లోజ్ అయినట్టే లెక్క. అందుకే సైట్ విజిట్ ని ద బిగ్గెస్ట్ థర్డ్ టాస్క్ అంటారు. రియల్టర్స్, మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. టాస్క్ నెంబర్ 4, ఫాలో. క్లయింట్ సైట్ విజిట్ కి వచ్చాడు, సైట్ చూశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చేసే ఫాలోఅప్ ని 4th అండ్ ఫైనల్ టాస్క్ అంటారు. ఆ లాస్ట్ ఫైనల్ ఫాలోఅప్ ని ఎలా చేయాలి? చాలా మంది ఏజెంట్ చేసే మిస్టేక్, కస్టమర్ సైట్ విజిట్ చేశాడు కదా, ఇంకెక్కడికి వెళ్తాడులే, తానే వస్తాడులే, ఆలోచించుకోనిలే అని అనుకుంటారు. కానీ అది పెద్ద తప్పు. ఇక్కడ వచ్చే చిన్న గ్యాప్ వల్ల కస్టమర్ చేజారిపోయే అవకాశం చాలా ఉంటుంది. మరి కస్టమర్ ని మన వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కస్టమర్ సైట్ విజిట్ చేసి వెళ్ళిన రోజున వదిలేయండి. ఆ నెక్స్ట్ డే అది కస్టమర్ కి డే 1 అవుతుంది. ఆ రోజు కస్టమర్ కి వాట్సాప్ కానీ మెసేజ్ కానీ పెట్టండి. ఫస్ట్ మెసేజ్ లో థ్యాంక్స్ పెట్టండి. నాతో చేసిన సైట్ విజిట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగండి. ఇంకేమైనా మీకు సలహాలు, సందేహాలు, సూచనలు ఉన్నా ప్లీజ్ నాతో పంచుకోండి అని క్లుప్తంగా నీట్ గా మెసేజ్ టైప్ చేసి పంపించండి. దాని వల్ల ఇద్దరి మధ్యన ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. అంతేకాక ప్రీ విజిట్ లో, పోస్ట్ విజిట్ లో అండ్ సైట్ విజిట్ లో రాని డౌట్స్ ఇప్పుడు తన మనసులో వచ్చి ఉంటాయి. ఎప్పుడైతే మీరు మెసేజ్ పెట్టారో అప్పుడే తనకి ఒక అవకాశం దొరుకుతుంది. ఒకసారి సైట్ విజిట్ అయిన తర్వాత క్లయింట్ తో కనెక్ట్ అయి ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ డే అంటే డే 2 మళ్ళీ కాల్ చేయండి. డిసిషన్ తీసుకోవడానికి ఏమన్నా హెల్ప్ కావాలా అని అడగండి. థర్డ్ డే మార్కెట్ ట్రెండ్స్ గురించి మీ దగ్గర ఉన్న లేదా మీ సీనియర్ దగ్గర ఉన్న అప్డేట్స్ ని పంపించండి. అన్ని లింకులన్నీ నిజమైనవే పంపించండి, లేకపోతే ఇంత కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. 4th డే పర్సనల్ గా మీట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. దాని ద్వారా క్లయింట్ మనసులో ఏముందో ఫేస్ టు ఫేస్ తెలుస్తుంది. కంటిన్యూస్ ఫాలో అప్ ద్వారా క్లయింట్ ఎక్కడ స్టక్ అయ్యింది తెలుస్తుంది. 5th డే స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ క్లయింట్ ఏమైనా ఫైనాన్షియల్ గా స్టక్ అయితే మీ దగ్గర ఉన్న సజెషన్స్ షేర్ చేయొచ్చు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఒకసారి సైట్ విజిట్ అయిన తర్వాత గ్యాప్ అనేది రాకూడదు. ఫాలో అప్ ఈజ్ మస్ట్. పైన చెప్పిన టిప్స్ ప్రకారం ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా సేల్ క్లోజ్ అవుతుంది. రియల్టర్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.